प्रवाह पावित स्थले गलेललम्ब्य लम्बिताम्बुजंग तुंग मालिकां टमट्ट मट्ट मट्ट मन्निनाद वड्डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव। हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे। அழியாதது உன் பாதம் பணித்த கடையும் பவளம் போல் மேனியும் அழியாதது உன் நாமம் நமச்சிவாயம் நமச்சிவாயம் கரையாதது மானுட பாவம் உண்பது குடில்களும் மாரடி உடம்பும் தவறாத என் பக்கரத்து ஏற்றுக்கொள் நடுவா நமச்சிவாயம் நமச்சிவாயம். అందరికీ శుభోదయం. కథా ప్రియులారా, ఈరోజు మీతో ఒక మంచి పుస్తకం పరిచయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఎన్నో కథల పుస్తకాలని చదువుతుంటాము, ఆనందిస్తాము, గుర్తుపెట్టుకుంటాము. అవి ఒరిజినల్గా రచయితలు రాసిన పుస్తకాల సంపుటులు, లేకుంటే మ్యాగజైన్లలో ఆదివారం పూట వచ్చిన కథలు కావచ్చు. అయితే మన జీవితంలో ఎప్పుడూ జరగని ఒక పనిని చంద్రప్రతాప్ కంతేటి గారు చేశారు. అది వెంటాడే కథలు అని ఒక పుస్తకాన్ని ప్రచురించారు. వెంటాడే కథలు అంటే మనము కథ చదివిన తర్వాత మనల్ని వెంటాడడం ఒక రకమైన విషయం. తన బాధ్యతాపరంగా తన జీవితంలో ఏళ్లకు పైగా కథలను చదివానని చంద్రప్రతాప్ గారు చెప్పారు. మీ అందరికీ తెలుసు, తను విపుల, చతుర అనే 2 మాసపత్రికలకు పూర్వ సంపాదకులుగా ఉండి రిటైర్ అయ్యారు. అయితే ఎప్పుడో బాధ్యతాపరంగా రాసిన కథలు కొన్ని ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తీరిగ్గా కూర్చొని వాటిని నెమరు వేసుకుంటూ మళ్ళీ పునర్జీవనం, అంటే ఆ కొన్ని అంశాలు బాగా నిండిపోయి ఉన్న మస్తిష్కంలో నుంచి తీసి కథ రూపంలో అల్లి మన పాఠకుల ముందుకు తీసుకురావడం అన్నమాట. అందుకోసమే ప్రాణప్రతిష్ఠ, అంటే ఆ చదివిన కథలను గుర్తు చేసుకొని రికాల్ చేసుకొని దాన్ని మళ్ళీ పునర్నిర్మించి కథారూపంలో మన ముందు పెట్టడం అన్నమాట. ఆ విధంగా హృదయానికి అతుకుపోయి మెదడులో స్థానం సంపాదించుకున్న కథలకు మళ్ళీ జీవం పోసి మన ముందుకు తీసుకువచ్చి పుస్తక రూపంలో మన అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దాని పేరే వెంటాడే కథలు. తనను వెంటాడే కథలని మనకు అందించి ఆ కథలు మనను వెంటాడేటట్టుగా సౌలభ్యపరంగా మనకు చేశారన్నమాట. సో ఇది కథా ప్రియులకు, ఇష్టపడే వారికి అతి ఇష్టమైన. ఇప్పుడు పుస్తకం గురించి క్లుప్తంగా చెప్తాను. ఈ పుస్తకంలో 24 కథలున్నాయి. అవన్నీ తనను వదలకుండా ఇంకా తనకు కొన్ని రూపాల్లో అవి వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి వాటికి రక్త మాంసాలను జోడించి మళ్ళీ కథలుగా రాసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలు మొదట మాలిక అనే ఆన్లైన్ పత్రికలో వచ్చాయి. అంటే ప్రతి సంచికలో ఒక కథ వచ్చేది. అప్పటి నుంచి నేను దాన్ని బాగా చదివి ఇష్టపడి వెంటనే కామెంట్స్ చేసేవాడిని. ఫోన్లో కూడా చంద్రప్రతాప్ గారితో మాట్లాడాను. ఎందుకంటే అది చదవగానే ఆ ప్రక్రియని నాకు ఎంతో నచ్చింది. సో అందుకోసమని ప్రతిసారి వెంటనే ఆన్లైన్ పత్రికలో రాగానే మొదట చదివి కామెంట్స్ చేయడంతో ఆ విధంగా ఈ కథలతో నాకు ఒక రకమైన ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. పుస్తకంలో చంద్రప్రతాప్ గారు రాసిన ఉపోద్ఘాతం చాలా ముఖ్యమైనది. ఆ ఉపోద్ఘాతాన్ని చదవండి. అంతా కలిపితే 165 పేజీల పుస్తకము. కానీ పుస్తకము చివరి పేజీ వచ్చిన తర్వాత పుస్తకం పని అయిపోయిందని అనుకోకండి. ఎందుకంటే అవి వెంటాడే కథలు కాబట్టి. చంద్రప్రతాప్ గారిని వెంటాడాయి,
మనము ఈ 24 కథలు చదివిన తర్వాత మనను వెంటాడుతూనే ఉంటాయి. మిత్రులతో, ఇంటి సభ్యులతో ఈ కథల గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఆహ్, ఈ కథలకి మళ్ళీ ఓసారి పునర్జన్మ అందించారన్నమాట. అది చూడండి. ఆహ్, రూ. 250 పుస్తకము. మనకు 24 కథలున్నాయి అంటే రూ. 10కు ఒక కథ అన్నమాట. ఈ రోజుల్లో కొని చదివే అలవాటు తగ్గిపోతుంది. కానీ అలాంటి వారు ఉంటే దీంతోని మొదలుపెట్టండి. మీరు చెల్లించిన డబ్బుకు మనకు దాని విలువైన దాని విలువ తప్పకుండా మనకు వస్తుందన్నమాట. సో, మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదివి ఆనందించండి. మీ అభిప్రాయాలని చంద్రప్రతాప్ గారితో తెలుసుకుంటే తాను సంతోషిస్తారు. ఇంకా కొన్ని వెంటాడే కథలను 2వ సంచిక, 3వ సంచిక రూపంలో మన ముందుకు తెస్తారని ఆశిద్దాం. నా వెంటాడే కథలపై అత్యద్భుతమైన సమీక్షను చేసిన మిత్రులు తూప్రాన్ సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇక ఈ సమీక్షా వ్యాసంలో పేర్కొన్నట్లు వెంటాడే కథలు చాలామందిని విశేషంగా ఆకర్షించాయి. ప్రస్తుతం ఆ కథల్ని నేను వైజాగ్ నుంచి వస్తున్నటువంటి విశాలాక్షి మాసపత్రికలో రాస్తున్నాను. అవి కూడా ఇప్పటికీ ఒక 5 కథలు రాశాను. సంపత్ కుమార్ గారు ఆశించినట్లుగానే నేను ఈ కథల్ని కొనసాగిస్తాను. వెంటాడే కథలు 2, 3, 4 పార్ట్లు కూడా వస్తాయని ఆశపడుతున్నాను. వీటన్నింటికీ మీలాంటి కథాప్రియుల ప్రోత్సాహం అంతకంటే అవసరం. గొప్ప కథల గురించి ఈ తరం పాఠకులు తెలుసుకోవాల్సినటువంటి అవశ్యం ఎంతైనా ఉంది అని చెప్పి మీకు మరోసారి వినయంగా విన్నవిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.